ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడా శుభములు తెలియచేస్తూ, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు గత అనేక దినములుగా, సంవత్సరములుగా ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు తన వాక్యం ద్వారా. భారముతో జ్యోతి ఈ జూమ్ మీటింగ్‌ను క్రమము తప్పకుండా ప్రభు సేవను కొనసాగించటం అనేది నిజంగా ఎంతైనా హర్షించదగింది. అందుకు దేవుడు జ్యోతిని, తన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అనంటే, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం నుండి 23వ కీర్తనను మనము కొద్దిసేపు ధ్యానం చేయాలని ప్రభువు ఆశపడుతూ మనకి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా విందామందరం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1 వచనం నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎంత శ్రేష్టమైనటువంటి ఆ స్టేట్మెంట్స్ దావీదు ఇచ్చాడో నేను అనుకుంటాను చదివేటప్పుడే చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు. ఈ మాటలు దావీదు తనే పలికినటువంటి మాటలు. మొట్టమొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత చక్కగా ఆ మాట పలకగలిగాడు అంటే, దేవుని సంరక్షణలో దావీదుకు ఒక స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది అన్నటువంటిది ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోగలం. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని సంరక్షణలో దావీదుకున్నటువంటి స్థిరమైన, దృఢమైన విశ్వాసము ఎంతో ఉంది కాబట్టే చాలా క్లియర్‌గా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటాడు. ఆ ఒక్క మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. కింద ఉన్నవన్నీ ఏంటి అనంటే, లేమి కలుగదు. ఏమి కలుగదు అంటే దాదాపుగా 14, 15, 16 ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు అక్కడ కనిపిస్తాయి. ఆ ఒక్క మాటను బట్టి, ఆ ఒక్కటి తనకు కలిగి ఉండటాన్ని బట్టి, యెహోవా ఆయనకు కాపరిగా ఉండటాన్ని బట్టి కిందవన్నీ కూడా 14, 15, 16 నేను కరెక్ట్‌గా లెక్క పెట్టలేదు. ప్రతి వచనంలో కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా దావీదుకు సంక్రమించినటువంటి మేలులనొచ్చు, ఉపకారములనొచ్చు, దీవెనలనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎంత గొప్ప మాట దావీదు పలికాడు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క సంరక్షణలో దావీదుకు ఉన్నటువంటి స్థిరమైన ఈ మాటల్లో ఏ ఒక్కటి మార్చినా అర్థం మారుద్ది. దేవుని సంరక్షణలో ఉన్నాడు. మొట్టమొదటి విషయం. తర్వాత ఏంటి అనంటే, తను పొందుకున్నటువంటి దేవుని పట్ల పొందుకున్నటువంటి విశ్వాసం ఉందో అది స్థిరంగా ఉంచుతున్నాడు. రెండు ఫాలో అయ్యాడు కాబట్టి అన్ని ఏంటి పచ్చికల చోట్ల
ఆ దేవాది దేవుడు దావీదును పరుండ చేశాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఉంచాడు. దావీదు ప్రాణమునకు దేవుడాది దేవుడే సేద తీర్చినట్లుగా ఆయనే చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా చిట్ట చివరిగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని దావీదు పలికాడు. అంతేకాదు కాలము యెహోవా మందిలో కదా, అది స్థిరమైన దృఢమైన విశ్వాసము దేవుని పట్ల దావీదు కలిగి ఉన్నాడు. అసలు ఈ దావీదు గురించి మనం తెలుసుకోవాలంటే సమూయేలు గ్రంథంలో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము నేను అనుకుంటాను 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 17వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదివితే బాగుంటుంది. తీయగలరా? మొదటి సమూయేలు గ్రంథము దావీదు 17వ అధ్యాయము. బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను దావీదు ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేం అంటే ఏంటి? సమృద్ధి, దేవుని రొట్టెలు కలిగినటువంటిది. అక్కడున్నాడు దావీదు. అక్కడుండి ఏం చేస్తున్నాడు? చదవండి. తండ్రి గొర్రెలను మేపుచు. వా తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు. సౌలు రాజుగా ఉన్నాడు దావీదుకు. కాబట్టి ఆ దావీదు సౌలు దగ్గరికి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు. 2 పనులు చేస్తున్నాడు. తన తండ్రి పనిలో బెత్లెహేములో బిజీగా ఉన్నాడు, గొర్రెలను మేపుతూ. రాజు సంరక్షణ అంటే రాజు కూడా చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ సౌలు రాజు దగ్గర తన అన్నలు ఉన్నారు. తన అన్నలు సౌలు రాజు దగ్గర సేవ చేస్తూ ఉన్నారు. బాగా గమనిద్దాం. బ్రదర్స్ ఏమో ఫిజికల్ గా రాజుగా ఉన్నటువంటి సౌలు దగ్గర సేవ చేస్తా ఉన్నారు. కనిష్ఠుడు చిన్నవాడైనటువంటి ఈ దావీదు తండ్రి పని మీద బెత్లెహేములో ఉన్నాడు. అందుకే దావీదు ఆ శ్రేష్టమైనటువంటి మాట పలకగలిగాడు. ఒకసారి మనం 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అక్కడే అసలు దావీదు ఎలాంటి వాడు, దావీదు ఎవరో మనకు బాగా అర్థమవుతుంది. అసలు దావీదుకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? 16వ అధ్యాయం. అతడు వాని పిలవనంపించి లోపలికి కూడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. మొట్టమొదటిది అతని ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండేను. ఇది దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆ క్వాలిటీస్ అందాం. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, అతి సుందరుడై ఉన్నాడు. దావీదు ఏమీ కాదండి, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుకు ముమ్మూర్తిగా ఉన్నాడు. అంతే. యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడు? పరమగీతంలో చదువుతాం, నా ప్రియుడు బహు సుందరుడు, నా ప్రియుడు అతి సుందరుడు, అతి మనోహరుడు అని ఆమె స్టేట్మెంట్స్ ఇస్తుంది ప్రియుని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అతి సుందరుడు. ఎంత సుందరుడు అంటే అంత సుందరుడు. అలాంటి వాడే దావీదు కూడా. ముంగుర్తుగా ఉంచాడు దేవుడు దావీదును యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఎలా అంటే నేను చెప్తాను కొన్ని విషయాలు. అలాగే కిందికి వస్తే 18వ వచనంలో ఒక మాట ఉంది. అదే 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారంగా వాయించగలడు. అతడు చమత్కారముగా వాయించగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసినై ఉన్నాడు. ఇవన్నీ అటు పెడితే మరియు అసలైంది కింద ఉంది, అది చదవండి. మరియు యెహోవానికి తోడుగానున్నాడు అనగా, మరియు యెహోవా అతనికి తోడై ఉన్నాడు, తోడుగానున్నాడు.
ఇది దావీదు సంపాదించుకుంది. యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి. అలా ఉన్నాడు కాబట్టే చక్కని రూపం ఇచ్చాడు దేవుడు. చక్కని నేత్రాలు ఇచ్చాడు. చక్కని జుట్టు ఇచ్చాడు. మంచి రూపం ఇచ్చాడు. అంతే కాదండి, వాయిద్యములు వాయించగలిగినటువంటి వాడు దావీదు. పాటలు చక్కగా రాయగలిగినటువంటి వాడు దావీదు. నాట్యం ఆడగలిగినటువంటి వాడు దావీదు. అంతేకాదు, ప్రభువును స్తుతించుటలో ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా నాట్యమాడుతూ ప్రభువును స్తుతించినటువంటి వాడు దావీదు. ఇది దావీదు. ఈ దావీదు పలికినటువంటి ఒక శ్రేష్టమైన మాటను మనము 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం. 7వ అధ్యాయంలో. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగన మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది? చాలు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు దావీదు ఎవరు? రాజు అయ్యాడు. ఇప్పుడు అప్పుడేమో గొర్రెలు మేస్తూ ఉన్నాడు. తండ్రి పనిలో ఉన్నాడు. ఇక్కడికొచ్చేసరికి దావీదు ఎవరనంటే, దేవుని ప్రజలకు రాజుగా అభిషేకించబడినటువంటి వాడు. రాజు. జాగ్రత్తగా గమనిద్దాం. రాజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాడు. రాజు స్థితి అత్యున్నతమైనటువంటిది. అలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దావీదు ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. అది వినయం. యెహోవా సన్నిధిని కూర్చుండి ఒక మనవి చేస్తూ ఉన్నాడు దేవునితో. ఏమని మనవి చేస్తున్నాడంటే, లెట్ us see his addressing. దేవుని ఎలా అంటున్నాడో చూడండి. నా ప్రభువా యెహోవా దేవా, ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పాటి వాడనయ్యా? నా కుటుంబం ఏ పాటిది? ఎవరం నీకు యోగ్యులం? అయినా అయోగ్యులమైనా నీవు నన్ను బహుగా ప్రేమించావు కాబట్టి నాకు తోడుగా ఉన్నావు, నాతో ఉన్నావు, నాకు ఒక కాపరిగా ఉన్నావు అని చెబుతూ ఉన్నాడు. అని చెబుతూ కిందికి వస్తే 19 చివర్లో ఏమంటాడంటే, యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పుకుంటాను? అన్నీ చేసినటువంటి దేవునితో ఇంకేమన్నా ఉంది? కానీ ఒక్కటి చెబుతాను ప్రభువా, ఒక్కటి నా మనవి నాయన, ఈ ఒక్కటి నాకు అనుమతించు. ఆ ఒక్కటి ఏంటి అనంటే, 7వ అధ్యాయము 29వ వచనానికి వస్తే, దయచేసి బైబిల్ చూడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఏమడిగాడండి? అదే అవకాశం మనకొస్తే మనం ఏమడుగుతాం? ఇది స్థిరమైనటువంటి విశ్వాసము దావీదుకు దేవునిలో. ఇదే అవకాశం ప్రభువుతో మనవి చేసుకునే అవకాశం నీకు, నాకు, మనకు కలిగితే మన కోరికలు ఏముంటాయి? మన మనవులు ఏముంటాయి? ఆలోచిద్దాం. దావీదు మనవి ఏంటి అనంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, ఎక్కడా పొరపాటు జరగకుండా అనునిత్యము సదాకాలము నీ సన్నిధిలోనే ఉండునట్లుగా దానిని అంటే దాన్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది
నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి మాట పలికాడు చూడండి. ఇది దావీదుకు ప్రభు అయినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని మీద ఆయనకున్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము. ఈ విశ్వాసం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అనగలమా ఈ మాట? మనము చెప్పగలమా ఈ మాట? మన జీవితంలో మనము పలుకగలమా ఈ రీతిగా? ప్రభువును గురించి, మనుష్యులను గురించి మనం చాలా మాట్లాడతాం. ఆయన ఉంటే నాకు చాలు, నా భార్య నాకు తోడుగా ఉంటే చాలు, నా భర్త నాకు అండగా ఉంటే చాలు, నాకు ఏ కొదువ ఉండదు అని అనుకుంటూ ఉంటాం. మనుషులను గురించిన స్టేట్మెంట్స్ మనం ఇవ్వగలము, కానీ నీవు నేను నమ్ముకున్నటువంటి మన నిజమైన దేవుణ్ణి గూర్చి ఈ రీతిగా మనం స్టేట్మెంట్ ఇవ్వగలమా? యెహోవా నా కాపరి, హి ఈజ్ మై షెపర్డ్, నాకు కాపరిగా ఉన్నాడు అని పలకగలమా? ఈ రాత్రి పరీక్షించుకుందాం. లెట్ us examine ourselves. ఒక్కొక్కరము వాస్తవంగా అన్ని విడిచిపెట్టేసి, దావీదు ఏ రీతిగా అయితే రాజై ఉండి కూడా ప్రభు సన్నిధిలో కూర్చున్నాడో, తను తాను తగ్గించుకున్నాడో, మనము కూడా అన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవే నా కాపరి, నీవే నా కాపరి, నాకే కొదువ ఉండదో లేదు అని అంటాడు. ఆ మాట మనం చెప్పగలిగితే దావీదుకు ఈ కింద ఉన్నటువంటివి ఏ రీతిగా అనుగ్రహించాడో అదే రీతిగా నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? పరీక్షించుకుందాం. కాబట్టి ఆ మొదటి వచనంలో పలికినటువంటి యెహోవా నా కాపరి, అఫ్ కోర్స్ అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. దేవుడు మంచి దేవుడు, ఎప్పటికీ మంచి దేవుడే. కానీ ఇక్కడ ఆయన ఏంటి అని అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ షెపర్డ్. ఎందుకు షెపర్డ్ అని అంటున్నారంటే, మనందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నవాళ్ళం. అలాంటి గొర్రెల వలె దారి తప్పిపోయిన మనకు కాపరి అవసరం. ఆ కాపరిగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. 23వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యెహోవా నా కాపరి అన్నటువంటి ఆ ఏ రకమైనటువంటి కాపరి అని అంటే, గొర్రెను ఏ రీతిగా పోషిస్తాడో, ఒక గొప్ప కాపరిగా తన సంరక్షణలో తన గొర్రెలను ఏ రీతిగా సంరక్షించాడో కనిపిస్తుంది కిందివన్నీ చదివితే. నేను ఇందాకనే అన్నాను 14, 15, 16 దీవెనలు ఉన్నాయి. అవన్నీ ఇస్తాడనమాట. అవన్నీ ఇచ్చేస్తాడు. ఇంక నువ్వు అడిగే అక్కర్లా. నువ్వు చెప్పాల్సింది ఒకటే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఈ మాట ఒక్కటి నువ్వు చెప్పగలిగితే కిందివన్నీ నీకు ఇస్తాడు. పోషించే దేవుడు, ఒక గొప్ప కాపరి. 23వ అధ్యాయంలో, దావీదు కీర్తనలో 23వ అధ్యాయంలో దేవాది దేవుడు దావీదుకు ఒక గొప్ప కాపరిగా కనిపిస్తూ ఉన్నాడు. గొప్ప కాపరిగా దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు దావీదుకు. గొప్ప కాపరి, ప్లీజ్ గుర్తుపెట్టుకుందాం, గొప్ప కాపరి. ఈ అధ్యాయం కంటే ముందు అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ మనకు కాపరిగా కనిపిస్తాడు ఆయన. అక్కడే కాపరి చూద్దాం. 22వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. 22వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదివినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. ఈ మాట నా దేవా నా దేవా అని విన్నప్పుడు మీకు టక్కున ఒకటి గుర్తుకొచ్చేసి ఉంటది. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాట. నేను ఇందాకనే చెప్పాను,
దావీదు యేసుక్రీస్తు ప్రభువుల వారికి రాబో క్రీస్తుకు ముంగుర్తిగా ఉన్నాడు. అందుకే ఆయన శిలువలో పలికినటువంటి ఆ మాటను ముందుగానే దావీదు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని అంటాడు. నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అంటాడు. అలాగే 14వ వచనంలో ఒక మాట ఉంది. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అంటాడు. దావీదు పలికినటువంటి మాట. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఎలా ఉన్నాడంటే, నీళ్లు మనం పారపోస్తే ఎలాగైతే ఇర్రెగ్యులర్ షేప్ లో పొర్లిపోతాయో, యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువలో తన ఆకారాన్ని అలాగా పోగొట్టుకుని మన కొరకు మంచి కాపరి ఏం చేస్తాడంట? యోహాను సువార్తలో ఉంది ఆ మాటలు. చదువుదాం. యోహాను సువార్త ఐ థింక్ 10th చాప్టర్ 10వ అధ్యాయం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? ఎవరు పలికారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన పరిచర్య కొనసాగిస్తూ తానే స్వయముగా పలికినటువంటి మాట. నేను గొర్రెలకు ఏ కాపరి? మంచి కాపరిని. మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? దావీదు 22వ అధ్యాయంలో ప్రాణం పెట్టినాడు. ఆ పనే చేశాడు. సో 22వ అధ్యాయంలో మనకు ఆ ముంగుర్తుగా ఉన్నటువంటి దావీదు నుంచి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఒక మంచి కాపరిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు మంచి కాపరి అంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని 15వ అధ్యాయము లో 14లో ఏమంటాడంటే, నేను గొర్రెల మంచి కాపరిని అని చెబుతూ 15 చివరలో గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గుడ్. ముందేమన్నాడంటే పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. మంచి కాపరి అయితే అది ప్రూవ్ ఎట్లా? 15వ అధ్యాయం చివరిలో ఏమంటాడు? 15వ వచనం చివరిలో ఏమంటాడంటే, నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని అంటాడు. ఇంకా చనిపోలే కదా, ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇంకా సజీవంగానే, పరిచర్య కొనసాగుతూ ఉంది. అందుకే పెట్టుచున్నాను అని అంటాడు. 22వ అధ్యాయంలో నీకు నాకు మనందరికీ ఒక మంచి కాపరిగా, ప్రాణము తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునంత మంచి కాపరిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అదంతా కూడా మనకు అవన్నీ అవే. ఎంత మంచి కాపరి అంటే, గొర్రెల కొరకు ప్రాణం పెట్టునంతగా ఆయన తన్ను తాను తగ్గించుకుని మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి కాపరి. నీకు మంచి కాపరిగా ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకే మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీవెక్కడుండాలి అని అంటే, గొర్రెల దొడ్డిలో ఉండాలి. అదే 7వ వచనంలో, ఇదే 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే. అంటే ఎక్కడుండాలి గొర్రెలని? దొడ్డిలో ఉండాలి. ఆ దొడ్డిలో నీవు ఉన్నావా? గొర్రెల పెట్టే ఆ ప్లేస్లో నీవు ఉండాలి. మనము 100 గొర్రెల అది ఉపమానం చెప్పుకుంటాం. ఆ గొర్రె తప్పిపోయిన గొర్రె. దాన్ని దీనికి మనం తీయకూడదు. అది మందలో ఉంది, మందల్లో నుండి తప్పిపోయింది. దాని కొరకు కూడా ఆయన ఈ 99ని వదిలిపెట్టి ఆ ఒక్కదాని కొరకు
వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంత మంచి దేవుడు, అంత మంచి కాపరి ఆయన. నా కొరకు ఆయన నిజంగానే ప్రాణం పెట్టాడు. నేను గ్రహించుకున్నాను, నేను ఒప్పుకున్నాను. అయ్యా, నీవు నా మంచి కాపరి. ఒక మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పినట్లుగానే నీవు నా కొరకు ప్రాణం పెట్టావు అని ఒప్పుకున్నాను. ఆయన నాకు కాపరిగా ఉంచుకున్నాను. ఆయన మంచి కాపరిగా నా కొరకు ప్రాణం పెట్టి, ఇదిగో 23లో ఉన్నట్లుగా గొప్ప కాపరిగా నన్ను పోషిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంత మంచి కాపరి, గొప్ప కాపరి. జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయనంటే, నేను మొట్టమొదట ఒక మాట చెప్పాను. దావీదు ఎక్కడున్నాడు? అరణ్యములో తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. మాటకు లోబడ్డాడు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఒక్కడే అరణ్యములో గొర్రెలను మేపుతూ ఉన్నాడు. మాటకు లోబడాలి. ఎందరి జీవితంలో అయితే ఈ లోబడే తత్వం కనిపిస్తుందో, ఎందరైతే దావీదు వలె తమను తాము తగ్గించుకొని ఆయన సన్నిధిలో కూర్చుండి మనవులు చేస్తామో, ఆయన తప్పకుండా ఈజ్ రెడీ టు గ్రాంట్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఒక్కటి కూడా నువ్వు అడిగే అక్కర్లేదు. నువ్వు అడిగే అవసరమే. దావీదు ఏం అడగలేదు అక్కడ. ఆయన రాజుగా చెయ్యని ఆయన అడగలేదు, నాకు ఇలాగా చెయ్యని అడగలేదు. ఆయన అడిగింది ఒకే ఒకటి, ఏది అవసరమో అదే అడిగాడు. అదేంటి అనంటే, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా అని అడిగాడు. అదొకటే చాలు, అదొక్కటి చాలు, అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి 22వ అధ్యాయంలో ఒక మంచి కాపరిగా ఉన్న ఆయన, ఆ మంచి కాపరిగా తన గొర్రెలనన్నిటినీ రక్షించుకుని తన దొడ్డిలో చేర్చుకుని, ఇప్పుడు చేర్చబడినటువంటి గొర్రెలకి ఏం కావాలి? పోషణ కావాలి, సమృద్ధినివ్వాలి. నేను ఊరికే నేను నా భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టిగా తనను పోషించాలనే చేసుకున్నాను కదా. నేను నా భార్య కలిసి కూతుర్ని కన్నాం. ఎందుకు? ఒట్టిగా వదిలిపెట్టి కాదు కదా, పోషించాలి, ఒక 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 స్థితికి తీసుకురావాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఎన్ని గొర్రెలైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చి నీవే నా కాపరివయ్యా, నువ్వు మంచి కాపరివి అని ఒప్పుకుంటే, ఆ గొర్రెలనన్నిటినీ తను చేర్చుకుని, ఆ గొర్రెలనన్నిటినీ తను హక్కున చేర్చుకుని, తన దగ్గర పెట్టుకొని, తనతో ఉంచుకుని, తన దొడ్డిలో పెట్టుకుని ఏం చేస్తాడంట? పోషిస్తాడు. ఎలాంటి పోషణ ఇస్తాడంటే, శ్రేష్టమైన పోషణ ఇస్తాడు. అదే 23లో ఏమంటాడంటే, ఆయన ఒక మాట చెప్తాడు కదా, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమాలే నా వెంట వస్తాయి తప్ప ఏ శాపము, ఏ హాని, ఏ ఇబ్బంది రాదు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే. ఏం కావాలండి మనకి ఈ కాలంలో? ఒకటి దేవుని కృప కావాలి, 2 క్షేమమే కావాలి. ఆ 2 ఇచ్చేశాడు. నా వెంట వచ్చును అంతే, నేను అడిగే అక్కర్లేదు. అతి శ్రేష్టమైనటువంటిది మరి ఒకటి ఏంటి అంటే, చిరకాలం ఎటర్నల్ గా యెహోవా మందిరంలో బ్రతికి ఉంటే, ఇక్కడ నా జీవితాన్ని చాలించినట్లయితే అక్కడ ఎటర్నల్, ఇక్కడ ఆయన సన్నిధిలోనే ఈ జీవితం చాలించినట్లయితే అక్కడ ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధిలోనే, ఆయన రాజ్యములోనే, ఆయన గొర్రెలతో పాటుగా ఆయనతో ఒక మంచి జీవితాన్ని ఆయన జీవింప చేసుకుంటాడు, నివాసము చేస్తాడు.
నీతో నివాసము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అనవలసింది ఒక మాట, యెహోవా నీవే నా కాపరి. ఈ ఒక్క మాట మనం పలికితే చాలు. సో 22వ అధ్యాయంలో ఒక మంచి కాపరిగా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని పలికినట్లుగా ఆయన ప్రాణం పెట్టాడు. మంచి కాపరిగా ప్రూవ్ చేసుకున్నాడు. 22లో అది మీరు తర్వాత చదవండి. 22 అంతా కూడా ఒక మాట 20వ వచనంలో ఏమంటాడంటే, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. అంటే ఖడ్గం రెడీగా ఉంది ఆయనను చంపటానికి. ఆ ఖడ్గం ఏది అనంటే, ఏదెను తోటలో ఆదాము ఏ పండైతే తినవద్దని చెప్పి నా ఆజ్ఞ అతిక్రమించి పండు తిని పాపం చేశారో, ఆ పండును ఒకసారి చూద్దాం ఆ మాట. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్లే ఉన్నా. మీకు గుర్తుందో. 23వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అది తినొద్దంటే తిన్నారు. ఇక్కడ ఇంకొకటి ఉంది అది. అదేంటనంటే జీవవృక్షము. ఇక మనిషి చావడు. ఇది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు యొక్క ఫలాన్నే తిన్నారు, మంచి చెడ్డలు తెలుసుకున్నారు. పక్కలో ఇంకొక వృక్షం ఉంది. ఒక్కొక్క ఫలం ఉంది. ఆ ఫలం ఏంటంటే జీవవృక్షము. జీవవృక్ష ఫలం. అది తింటారు అని ఆ దేవాది దేవుడే ఏం చేశాడంటే, ఆదామును ఏదెను తోటలోంచి వెళ్ళగొట్టి ఒక ఖడ్గాన్ని పెట్టాడు. ఆ ఖడ్గం కూడా ఎలాంటిదంటే, ఆ ఖడ్గం కాదు, అది ఖడ్గజ్వాల. అది కూడా ఎలాంటి సిస్టమ్ అరేంజ్ చేశాడంటే, అటు ఇటు ఇలా పడుతూ ఉంటుంది. హూ క్యాన్ పాస్? దాని కింద ఎవరు పోయినా చావవలసిందే. అలాంటి సిస్టంలో ఆ దేవాది దేవుడే ఖడ్గాన్ని పెట్టాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఖడ్గము నుండి నా ప్రాణమును. ఆ ఖడ్గం నుంచి. తర్వాత జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు, ఖడ్గమా, దేవాది దేవుడే, సైన్యములకు అధిపతి అయిన దేవుడే ఏ ఖడ్గాన్ని అయితే పెట్టాడో ఆ ఖడ్గానికే చెప్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథం మీరు అంటే తెలిసే ఉంటుంది మీకు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, 12 లాస్ట్ బుక్. ఎస్, 13వ అధ్యాయం, 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో దేవాది దేవుడు ఏదెను తోటలో ఆదామును వెళ్ళగొట్టిన తర్వాత ఏ ఖడ్గం అయితే పెట్టాడో ఖడ్గజ్వాలను, అదే ఖడ్గజ్వాలకు ఇక్కడ జకర్యా గ్రంథంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను. తండ్రి కుమారుడే సహకారి, గొర్రెలకు మంచి కాపరి. సో ఆయన మీద పడము. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతము చేయుము. నిజంగానే ఆ యేసుక్రీస్తు మరణాన్ని చూచినప్పుడు, ఆ హింసలు, ఆ దెబ్బలు అవన్నీ చూచినప్పుడు గొర్రెలన్నీ కూడా చల్లాచెదురుగా పారిపోయాయి. ఎంతమంది గమనిస్తున్నాం? అందుకే ఒక మంచి కాపరిగా 22లో ఆ మాట మనం చూస్తాం. ఖడ్గము నుండి నా ప్రాణమును,
కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము అంటాడు. ఇవన్నీ కూడా ఒక మంచి కాపరిగా తన్ను తాను చూపించుకుంటూ, తను తాను కనపరుచుకుంటూ మనకు, ఇంత చేశాను మీ కొరకు, ఒక మంచి కాపరిని నేను అని తన ప్రాణాన్ని పెట్టి మంచి కాపరిగా గొర్రెల కొరకు ప్రాణం పెట్టి, ఎంతమంది గొర్రెలైతే ఈయన నా కాపరి, ఈయన నా మంచి కాపరి అని దగ్గరికొస్తారు, అట్టి వారందరినీ కూడా చేర్చుకొని గొప్ప కాపరిగా ఆయన పోషించ సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత కింది దానికి వెళ్తే 24వ కీర్తనలకు వెళ్తే అక్కడ కూడా మనకు కాపరి కనిపిస్తూ ఉన్నాడు. ఈ కాపరి ఎవరో మనం చూద్దాం. 24వ అధ్యాయము 7వ వచనం. గుమ్మములారా మీ తలలు హ్మ్. పైకెత్తుడి, హ్మ్. పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. 8. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అది. సో, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. మీరందరూ కూడా పైకి చూడండి. అది మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు అందరూ కూడా పైకి చూస్తా ఉంటారు. అప్పుడు ఇద్దరు మనుషులు శిష్యుల దగ్గర ఉండి చెబుతారు, మీరు ఇంకా పైకి చూస్తా ఉన్నారు. ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే రీతిగా ఆయన దిగి వస్తాడు. ఎలాగంటే ప్రధాన కాపరిగా. 24వ అధ్యాయంలో ఆయన ప్రధాన కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వస్తాడు. ఎలా వస్తాడంటే మహిమగల రాజుగా వస్తాడు, రాజ్యముతో వస్తాడు, సింహాసనముతో వస్తాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ రాజు కూడా ఎలాంటి రాజు అంటే మహిమ గల రాజు. జాగ్రత్తగా గమనిద్దాం. ఆ మాటలు చాలాసార్లు రిపీట్ చేయబడ్డాయి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అని 2-3 సార్లు ఆ మాట చెప్పబడింది. అలాగే మహిమగల రాజు, ఈ రాజు ఎవడు అని కింద కూడా చెప్తారు. యుద్ధశూరుడైన యెహోవాయే. ఇప్పుడు ఆయన ఒక ప్రధాన కాపరిగా మరలా ఆయన మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మంచి కాపరిగా నీవు ఆయనను యాక్సెప్ట్ చేస్తే, యెహోవా నా కాపరి, నా మంచి కాపరి అని పలికితే ఆయన నీకు ఎలా ఉంటాడంటే గొప్ప కాపరిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరలా ఈ లోకానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రధాన కాపరిగా నిన్ను ఆయన తనతో పాటు నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. సో ఈ 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తనలో సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే ఒక కాపరిని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాపరి 22లో మంచి కాపరి, 23వ అధ్యాయంలో గొప్ప కాపరి, 24వ అధ్యాయంలో ప్రధాన కాపరి. ఈ ముగ్గురు నీతో ఉంటే ఇక నీకే కొదువ లేదు. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి నన్ను రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూను చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా గొప్ప కాపరివి, నీవే నా గొప్ప కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షము అగు ఆ గడియలోనే నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా ప్రధాన కాపరివి, నీవే నా ప్రధాన కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా గొప్ప కాపరివి, నీవే నా ప్రధాన కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆయన మనకు కాపరిగా ఉంటే ఏ కొదువ కూడా మన జీవితంలో కనపడదు. మీరు తర్వాత ఆ కిందివన్నీ చదువుకోండి, 2-6 వరకు. ఎన్ని ఆశీర్వాదాలండి. నా కోట నీవే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏమీ తెలియదు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఆశీర్వదించి దీవించి మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు విన్నవారి హృదయాలను భద్రపరచి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, ఆయన నాకు కాపరిగా ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఒక మంచి కాపరిగా నువ్వు ఒప్పుకుంటే ఆయనే గొప్ప కాపరి అయి, ఆయనే ప్రధాన కాపరి అయి, నువ్వేం ఇంకా చేసే అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఈజ్ మై గుడ్ షెపర్డ్, ఈజ్ మై గుడ్ షెపర్డ్ అని అనుకుంటే, he will be a great shepherd to you, he will be a chief shepherd to you. నీకు గొప్ప కాపరిగా ఉంటాడు, నీకు ప్రధాన కాపరిగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఇంకా ఎట్టి పరిస్థితులు అంటే గాఢాంధకారపు లోయలో ఉన్నా, ఆయన నిన్ను కాపాడే దేవుడు. సో అలాగ మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన కొరకు జీవిద్దాం. ఒక మంచి మాటలు దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను అనుకుంటాను అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వచ్చారని, అందుకే దేవుడు ఇంత మంచి మాటలు మనకు వినిపించాడు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికిని అలాగే జ్యోతికి నా యొక్క నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ వెరీ మచ్.